ఇటు హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 40 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, కాలంలో హైదరాబాద్ పలు ఫార్మా కంపెనీల పైన ఐటీ సోదాలు అనేటువంటివి సర్వసాధారణమైపోయాయి. చాలా మటుకు సంస్థలు తమ బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ భూమి రావడంతో తమ ఇతర కంపెనీలో సొమ్ములంతా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలో మళ్ళించి అక్కడ భారీ ఎత్తున కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి సరైనటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించడం లేదు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి పన్నుల చెల్లింపు కూడా చేయడం లేదు. ఉదాహరణకు మనం చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఫ్లాట్ ని అమ్మగా అది ప్రభుత్వ రేటుకు సంబంధించి మాత్రమే రిజిస్టర్ చేస్తున్నాడు. తర్వాత మిగిలిన సొమ్మంతా కూడా బ్లాక్ లో తీసుకుంటున్నాడు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఈ రోజు వసుధ ఫార్మాకు సంబంధించిన కంపెనీ కూడా ఇదే చేసింది. వసుధ ఫార్మాలో వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా తీసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టి ఎత్తున నగదును జమ చేసుకుంది. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఐటీ కంపెనీ అధికారులకు చూపించకపోవడంతో ఐటీ అధికారులు ఈ రోజు దేశకాలంలో వసుధ ఫార్మా తర్వాత దానికి సంబంధించి నిర్మిత పారిశ్రామిక వాడలో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీల పైన రియల్ ఎస్టేట్ కంపెనీల పైన దాడులు నిర్వహించి దాదాపు 40 చోట్ల ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 50 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు ఏకకాలంలో ఈ దాడులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వసుధ ఫార్మాకు సంబంధించినటువంటి ఎండి రాజు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. చాలా మంది డైరెక్టర్లు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరిగేటటువంటి అవకాశాలు ఉండగా తెలిసింది. ఇప్పటికే అధికారులు తమ వద్ద ఈ వసుధ ఫార్మాకు సంబంధించినటువంటి ఆదాయపు పన్నుకు సంబంధించి ఏదైతే పత్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కులంగా పరిశీలించిన తర్వాతే ఇందులో పెద్ద ఎత్తున నగదు బదిలీ జరిగింది. కానీ అందుకు సంబంధించి సరైనటువంటి ఆ పత్రాలను వసుధ ఫార్మా కానీ లేదంటే దాని అనుబంధ రియల్ ఎస్టేట్ తీసుకెళ్లేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఓకే సంపత్, థ్యాంక్ యూ.